ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, త్రియేక దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవ, మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు మారని మార్పు లేని దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. మీ నిత్య శక్తిని దేవా, మీ కృపను దేవా, మీరు మా ఎడల కనపరుస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా తండ్రి ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధిలో దేవా, వేకువజామున మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా, మా తండ్రి సిద్ధపడి దేవా, మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత కొరకు, ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, అవును ప్రభువా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని సెలవించిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు. దేవా, మేము ప్రభువా మా తండ్రి మీ సన్నిధానంలో వేకువజామున గడిపేటువంటి ఈ గంటలు దేవా, మా తండ్రి ప్రభువా మాకెంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి దేవా, మా తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మరొకసారి మీ వైపు చూస్తూ ఉండగా మా తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి. మిత్రాలు దేవా, అలాగ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి కూడా మా కొరకు దీవించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన కృప చూపించండి. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన అనేక వాక్కులు వాగ్దానాలు దేవా మా కొరకు మీరు 91వ కీర్తనలో పొందుపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ దినాల్లో మానక మేము దాన్ని చదువుతూ ఉండగా దేవా, ధ్యానిస్తూ ఉండగా దేవా, మరి ప్రభా, మరి నాయన మా జీవితాల్లో గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, లైవ్లో ఏకీభవించేటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మరి తండ్రి నాయన అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దేవా, ప్రతి ఒక్కరిని మీ దీవెనాత్మతో దేవా, మీ సన్నిధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి నాయన. ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవా, గొప్ప నిరీక్షణ నాయన మీ వాక్యంలో నుంచి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. గొప్ప కార్యాలు మీరే జరిగించమని నన్ను తగ్గించుకుంటూ యేసయ్య ఘనమైన నామమును హెచ్చిస్తూ ముందున్న సమయం అంతటిని కూడా ప్రభా మా కొరకు దీవించమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం ద్వారా యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు.
నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం కీర్తన 21వ వచనం నుంచి 50వ వచనం వరకు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉండువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుతున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి. నా చీల మండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుకుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయి కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్ని జనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులొగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ వలె వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్ని జనులలో నేను నిన్ను గనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు నాయన. వేకుని నీ సన్నిధిలోకి రావడానికి కృపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. మా ప్రభా, ఈ యొక్క సూర్యోదయ సమయంలో మీరు మాతో మాట్లాడమని, మా తన్ని మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం.
కీర్తనల గ్రంథం ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. మాపై ప్రసరింప చేస్తున్న మీ జీవపు వెలుగు కొరకు, వాక్యపు వెలుగు కొరకు, ఆత్మ ప్రత్యక్షత కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా మా ప్రభా మీ యొక్క ఆ నడిపింపు క్రిందకు, మీ యొక్క అధికారం క్రిందకి, మీ చిత్తంలోనికి తీసుకుని మా ప్రభ మాకు దీవెన, ప్రయోజనము, మేలు, ఆత్మీయత కలుగునట్లుగా కృప చేయమని, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకునమని, బలపరచమని, వాడుకొనమని యేసునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 18వ కీర్తన దావీదు రాసిన, లేకపోతే ఈ కీర్తనల్లో ఉన్న కొన్ని లాంగ్ సాంగ్స్లో, దీర్ఘమైన కీర్తనలలో ఒకటి. 18వ కీర్తన, అలాగే 89వ కీర్తన, తర్వాత 78వ కీర్తన, ఇంకా 119 అయితే సరే చాలా లాంగెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్ మొత్తంలో అతిపెద్ద కీర్తన. ఈ 18వ కీర్తనలో 50 వచనాలు ఉన్నాయి. వచనాలు మరి ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన యెహోవా నా ఫలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మొదలుపెట్టాడు. దేవుణ్ణి తాను చాలా రీతులుగా పిలుచుకుంటున్నాడు. దేవుడు తనకు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. తనకు బలమని, తన శైలమని, నా కోట, నా కేడుము, నా రక్షణ దుర్గము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, ఇలాగా దేవుణ్ణి తాను నానా రీతులుగా పిలుచుకుంటున్నాడు. లేక దేవుణ్ణి తాను నానా రీతులుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాడు, అనుభవిస్తూ వచ్చాడు. తన అనుభవంలో నుంచి తాను ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి దేవుని పట్ల ఉన్న తన ప్రేమను తాను వెల్లడిపరుస్తున్నాడు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, నాకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. 1-2 జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని గ్రంథంలో నుంచి మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తిమంతులుగా, ఆస్తికర్తలుగా చేస్తాడంట. అది దావీదు జీవితంలో ఆ వర్కౌట్ అయింది, నెరవేరింది. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అన్ని మేలుకే సమకూడి జరుగుతాయి అని ఉంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని ప్రేమించే వారి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు అవి ఎంత అసమానంగా, ఎంత ప్రత్యేకంగా ఉంటాయో 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. సో దేవుణ్ణి ప్రేమించడంలో నష్టమేమీ లేదు, దేవుణ్ణి ప్రేమించడంలో అన్ని లాభాలే. దేవుడు అందుకే తన శిష్యులు కూడా అదే నేర్పిస్తూ వచ్చారు. మీరు మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి దేవుని, ధర్మశాస్త్రం యొక్క సారం ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభు సహవాసంలో ప్రభువును చాలా ప్రేమిస్తూ ప్రభుతో సహవాసం చేసిన వారు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో తిబెరియ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సీమోను, యోహాను కుమారుడైన సీమోను లేక పేతును కూర్చోబెట్టి ఒకే ప్రశ్న 3 సార్లు వేశాడు. బహుశా నేను అనుకుంటా ఆ ప్రశ్న దావీదుకి వేస్తే దావీదు చాలా దీటైన సమాధానం చెప్పిండు. ఎస్ లార్డ్, ఐ లవ్ యూ. అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దావీదు చాలా ఖచ్చితంగా, చాలా ధైర్యంగా, నిర్మమాటంగా చెప్పుకుంటేవాడేమో. అయితే పేతురు నోట ఆ మాట చెప్పించుకొని పేతుర్ని దేవుని ప్రేమలో స్థిరపరచాల్సి ఉంది. యేసు ప్రభు 3 సార్లు అడిగాడు, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్, వీటన్నిటికన్నా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగి ఆ ప్రేమిస్తున్నానని చెప్పి తాను నిర్ధారించుకున్నాను. దేవుని ప్రేమించడం దేవుని బిడ్డలుగా మన కనీస బాధ్యత. మనం ఆయన ప్రేమించడం లేదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాం. బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. ఆయన ఫస్ట్ ప్రేమించాడు మనల్ని. మనం పుట్టక మునిపే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే తన ప్రియ కుమారుల్లో మనకు పాప క్షమాపణ, విమోచన అనే దాన్ని ఆయన ప్లాన్ చేశాడు. అంత గొప్ప ప్రేమమయుడిని మనం ప్రేమించాల్సిన వారం ఉన్నాం. దావీదు ఈ కీర్తనలో దేవుని ప్రేమను చాలా అనుభవిస్తున్నాడు. మరి ముఖ్యంగా తన జీవితంలో, తన ఒంటరి పోరాటంలో, తన యొక్క యుద్ధ రంగంలో శత్రుమూక తన్ను మరి వెంటాడుతున్నప్పుడు
దేవుని ప్రేమను చాలా అనుభవించి తాను ఒకటే నిర్ణయించుకున్నాడు, దేవా నేను నిన్నే ప్రేమిస్తాను అని. అందుకే తన కీర్తనల్లో దేవునికి తనకు మధ్యన సన్నిహితత్వాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుంటూ వస్తాడు. ఈరోజు మనం 21 నుంచి చూసుకుంటూ వస్తే అంటున్నాడు, బికాజ్ ఐ లవ్ యూ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నీ మార్గాలనే అనుసరిస్తాను. 22లో అంటాడు, నీ న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును కదా అని అంటుంది యోహాను సువార్త 14వ వచనంలో. కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మార్గాలను అనుసరిస్తున్నాను, నీ న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెడతాను. ఐ డూ కేర్, నేను వాటి గురించి లక్ష్యం మనసు పెడతాను. అదే భక్తిహీనుడైతేనంట దేవుని విడిచి భక్తిహీనుడనే నేను దేవుని విడిచిన వాడను కాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను దోషక్రియలు చేయలేదు, భక్తిహీనుల్లాగా నిన్ను విడిచిపెట్టలా, నీ కట్టడల్ని విడిచిపెట్టలేదు, నేను నీ న్యాయ విధులు నేను లక్ష్య పెట్టాను అని చెప్పుకుంటూ వస్తున్నాను. 23, 24 వచనాల్లో దావీదు ఒక మాటని కొంచెం హైలైట్ చేసి దాని మీద ఎక్కువ లైట్ వేసి చూపిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. దేవుని దృష్టిలో తన యథార్థతను ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు. చాలాసార్లు మనుషుల ముందు మనం యథార్థవంతులంగా ఉండడానికి, యథార్థవంతులమని షో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు మా ఆటల్లో కూడా మనం తప్పిపోమన్నట్టు, చాలా సత్యవంతులం యథార్థవంతులం అన్నట్టు మనుషుల ముందు మనల్ని మనం చూపించుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ దావీదు అది టార్గెట్ చేయటంలా. దావీదు, అయ్యా నీ దృష్టికి నేను యథార్థవంతుడనైతిని కనుక యెహోవా నేను నిర్దోషిగా ఉంటూ చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చింది. 2 మాటలు ఇక్కడ మనం గమనిద్దాం ఈ కీర్తనలో. ఒకటి, వాట్ ఎవర్ వీ డూ లెట్ us డూ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నేను పడుతున్నాను, నేనేమి చేస్తున్నా ఆయన చూస్తున్నాడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు, భూమి మీద ఆయనకు కనబడిన సృష్టం అంటూ ఏదీ లేదని గుర్తు పెట్టుకొని మనం నడుచుకోవాల్సిన వారం మనం. వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వేర్ ఎవర్ వీ గో, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఏం మాట్లాడినా గుర్తుపెట్టుకుందాం, ఆయన చూసేశాడు, ఆయన వినేశాడు, ఆయన రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. దావీదు అదే అంటున్నాడు, నీ దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను కనుక నా చేతుల యొక్క నిర్దోషత్వాన్ని చూచి నీవు నాకు ప్రతిఫలం ఇస్తావు అన్నారు. అవర్ గాడ్ ఈజ్ ఎ రివార్డర్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇంగ్లీష్లో ఉంది రివార్డెడ్ మీ, నీవు నాకు ప్రతిఫలం ఇస్తావు. ఎంత మంచి దేవుడు కదా. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చెను. మన నీతిని బట్టి, మన నిర్దోషత్వాన్ని బట్టి, మన యాక్టివిటీస్ అన్నిటిని బట్టి దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. విశ్వాస జీవితంలో 2 కాపాడుకుంటూ రావాలి. ఒకటి డూస్, రెండోది డోంట్స్. ఏవి చేయకూడదో అవి చేయకుండా వెళ్తే దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకున్నాం. అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పకపోతే దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. అదే సమయంలో సత్యం చెప్పాలి. వాట్ యు వాంట్ టు డూ, నువ్వేం చెయ్యాలో దేవుడు నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తాడు నువ్వు చెయ్యాలి. చేస్తే ఆయన నీకు రివార్డ్ ఇస్తాడు. చాలాసార్లు మనం ఏవి చేయకూడదో అవి చేయకుండా ఉంటాను ట్రై చేస్తాం. ఉదాహరణ సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు, లేకపోతే ఇంకోటి అవి బాగా అవుట్ అండ్ అవుట్ తెలిసిపోతున్నాయి తప్పులని, అవి అవాయిడ్ చేస్తాం. అయితే ఏవి చేయాలో అవి చెయ్యం. చేయకూడనివి చేయకపోతే రివార్డ్ ఇస్తాడు, చేయాల్సిన వాటిని చేస్తే దేవుడు రివార్డ్ ఇస్తాడు. మరియు ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆ మొత్తం నుండి తీసివేయబడదు. షీ విల్ బి రివార్డెడ్ ఎట్ ద ఎండ్. మార్తా, నువ్వు అది మిస్ అయిపోతున్నావు, నువ్వు ఏది చేయకూడదో అది చేస్తున్నావు, మరి ఏది చేయాలో అది చేస్తావు. కనుక దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇక్కడ ఈ 25, 26, 27 వచనాల్లో దేవుని యొక్క యాటిట్యూడ్ మనుషుల పట్ల ఎట్లుంటుందో రాయబడింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఆలోచిస్తే. 3 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దయగల వారి ఎడల దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటావు, సద్భావము గల వారి ఎడల సద్భావము
నీకు దయ ఉంటే దేవుడు నీకు దయ చూపిస్తాడు. నీకు దయ లేదనుకో, అంతేగా దాని అర్థం. దేవుడు నీకు దయ, అయ్య బాబో దేవుని దయ లేకుండా క్యాన్ వి లివ్, క్యాన్ వి సర్వైవ్? ఈ భూమి మీద దేవుని దయ లేకుండా బ్రతకగలమా మనం? దేవుని దయ మనం పొందాలంటే ఎదుటి వారి ఎడల మనం దయగల వారి ఎడల దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉంటావు, భావాలు సరిగ్గా పెట్టుకున్న వారి పట్ల దేవుడు కూడా సద్భావం కలిగి ఉంటాడంట. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు అనువాదంలో కొంచెం తేడా వచ్చింది. దయగల వారి ఎడల ఏమనుందంటే ఫెయిత్ఫుల్ అని ఉంది. ఎవరు నీకు నమ్మకంగా ఉంటారో వారి ఎడల నీవు నమ్మకంగా ఉంటావు. రెండవది యథార్థవంతులు, ఎవరు బ్లేమ్లెస్గా ఉంటారో అంటే ఎవరు అనింద్యులుగా ఉంటారో వారి విషయంలో నీవు కూడా అలాగే ఉంటావు. మూడవది ఎవరు సద్భావము దగ్గర ప్యూర్ అని ఉంది. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారి ఎడల నీ కార్యాలు కూడా పరిశుద్ధంగా. అంటే మన యాటిట్యూడ్ బట్టి మన పట్ల దేవుడు ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆలోచన చేయండి, మనం ఎంత మంచి సరి అయిన మనస్తత్వము, సరి అయిన దృక్పథము మనం కలిగి ఉండాలి. ఇక ఇలాగ మనం ప్రతిదీ పెట్టుకుంటే వెళ్ళచ్చు. దయగల వారి వల్ల దయ చూపిస్తావు, యథార్థవంతుల వల్ల యథార్థంగా ఉంటాం, దయలేని వాళ్ళ వల్ల దయ లేకుండా ఉంటాం, కోపం ఉండే వాళ్ళ ఆయన కోపంగా ఉంటాడు, ప్రేమ లేని వాళ్ళ వారి ఏడల ఆయన కూడా ప్రేమ లేని వాడుగా ఉంటాడు, ప్రేమ ఉన్న వారి ఏళ్ళ ఆయన కూడా ప్రేమ కలిగి. అంటే మనం దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని రిఫ్లెక్ట్ చేయాల్సిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకుని ఆయన దయ చూపించేవాడు, మనం దయ చూపించాలి. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థంగా ఉండాలి. ఆయన సద్భావం గలవాడు, మనం సద్భావం గలవారంగా ఉండాలి. సామెతల్లో ఉంటుంది, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను అని ఉంది. కీర్తనలో ఇంకో చోట ఉంటుంది, అపహాసకులను చూసి ఆయన అపహసిస్తాడంట. తమాషా కాదు, దేవునితో మన భక్తి జీవితాన్ని చాలా కేర్ఫుల్గా ఒక సరైన స్కేల్స్ మీద, ప్రమాణాల మీద మనం కట్టుకోవాల్సిన వారంగా. సో ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే దేవుడు మనసు ఏంటో తెలుసుకుని అట్లాగా నువ్వు ఉండు. నీకు మనుషులతో వద్దు. మా అమ్మ కోపం ఎక్కువ అందుకు నాకు కోపం వచ్చింది, లేకపోతే మా నాన్న బూతులు తిట్టేవాడు అందుకే నాకు అది వచ్చేసేసింది, ఎవ్వరి వద్దు. మనకి అన్నీ ప్రక్కన పడేసేసి నా ప్రభు ఎలా ఉండేవాడో నేను అలాగే ఉంటాను. బికాస్ హీఈస్ మై లార్డ్, హీఈస్ మై సేవియర్, హీఈస్ మై ఫాదర్. ఆయన నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు కనుక ఆయన యథార్థవంతుడు, నేను యథార్థంగా ఉంటానని చెప్పి ఇలాగా మన భక్తిని మనం ఎక్సర్సైజ్ చేస్తూ రావాలి. తర్వాత 27వ వచనంలో అంటాడు, 26లో కూడా, మూర్ఖుల ఎడల వికటముగా ఉంటావు, గర్విష్ఠులకు విరోధివై ఉంటావు. మూర్ఖంగా ఉంటే దేవుడు మన పట్ల చాలా వికటించింది అంటారు. మెడిసిన్ పనిచేయలేదండి, అది వికటించిందండి, రియాక్షన్ ఇచ్చిందండి, నెగిటివ్ రియాక్షన్ ఇచ్చింది. మూర్ఖుల ఎడల దేవుడు వికటంగా ఉంటాడు, గర్విష్ఠులకు ఆయన విరోధిగా. సో ఇలాగ మా దావీదు తన జీవితంలో తన చుట్టూరా ఉన్న వ్యక్తులను తాను స్టడీ చేస్తూ చాలా విషయాలు కంక్లూడ్ చేస్తూ వచ్చాడు, నేర్చుకుంటూ వచ్చాడు, తెలుసుకుంటూ వచ్చాడు, డ్రా చేస్తూ వచ్చాడు కంక్లూషన్స్. అవన్నీ తాను ఇక్కడ ఈ కీర్తనలో 18వ కీర్తనలో రాసుకుంటూ వస్తాడు. ఒక రకంగా ఇవి తనకు తాను చెప్పుకుంటున్నాడు. గర్విష్ఠులకి ఆయన విరోధి అయిపోతాడు సుమా, గర్వం రాకుండా చూసుకోవాలి. నేను మూర్ఖంగా, బుద్ధిహీనంగా, భక్తిహీనంగా నేను ఉండకూడదు. ఉన్నానంటే ఆయన నా పట్ల వికటంగా ఉంటాడు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. తన కీర్తన చదవబోయే అనేకులకు కూడా తాను ఒక మెసేజ్ని అందిస్తున్నాడు. 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మన దీపాలను వెలిగించేవాడు, లేక మన దీపాలు వెలుగుతూ ఉండేటట్లుగా సహాయం చేసేవాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంటుంది, మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అని ఉంటుంది. నీ దీపం వెలిగించబడాలి, నీ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతున్న దీపంతో నువ్వు లోపలికి వెళ్ళాలి పెళ్లి విందులోకి. మత్తయి వార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల దగ్గర దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఒక టైం వచ్చేటప్పటికి బుద్ధి లేని కన్యకల దీపాలు అయ్యో మా దీపంలో ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెం మాకిచ్చి సహాయం చేయమని అడిగారు. లేదు మేము మన దీపాలు వెలిగించబడాలి, మన దీపాలు వెలుగుతూ ఉండాలి. ఎవరు వెలిగిస్తారు, ఎవరు మనకు లైట్ ఇస్తారంటే నా దేవుడైన యెహోవాయే నా చీకటికి వెలుగుగా చేయను.
దేవుడు దావీదు జీవితంలో ఉన్న చీకటంతా తీసేసి దావీదును దేవుడు గొప్ప వెలుగుతో నింపాడు. చీకటి పాపానికి గుర్తు, వెలుగు పరిశుద్ధతకు గుర్తు. దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటుంది చీకటి. ఏదో రకంగా ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఏదో రకంగా కొంచెం చాలు, సూది బెచ్చమంత సందు చాలు, దారి చాలు దాన్ని చీకటి ప్రవేశించడానికి. ఆ చీకటిలో నుంచి మనం బయటకు రావాలంటే వెలుగు దాన్ని ఆక్యుపై చేయాలి. వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. పరిశుద్ధతను క్లెయిమ్ చేస్తూ రావాలి, పాపాన్ని విసర్జిస్తూ రావాలి. భక్తుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. ఇక్కడ కీర్తనలో దేవుని తన కేడెముగా, దేవుని తన రక్షణ శృంగంగా, తన కోటగా చేసుకున్నాడు. అలాగని దావీదు యుద్ధాలు చేయలేదా అని కనుక మనం చూస్తే, దావీదు తన జీవితంలో యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు చేశాడు. 8వ అధ్యాయం 2 సమూయేలు 8వ అధ్యాయం తీయండి. దావీదు యుద్ధాలు చేశాడు. 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను, మీరు రౌండ్ చేసుకోండి. దావీదు యుద్ధాలలో ఏంటి వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్ అని కనుక చూస్తే, మొదటి వచనం దావీదు ఫిలిస్తీయులను ఓడించాడు, లేక దావీదు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోలేదు. రెండవ మాట 2వ వచనంలో అతడు మోయాబీయులను ఓడించాడు. అంత బాగుందో చూడండి. ఫిలిస్తీయులను ఓడించాడు, మోయాబీయులను ఓడించాడు. 3వ వచనంలో శోభారాజును రెహోబు కుమారుడు హదదెజరు అని అతన్ని తన మీదకు బయలుదేరి వస్తే దావీదు అతన్ని కూడా ఓడించాడు. హదదెజరును ఓడించాడు. 5వ వచనంలో దావీదు సిరియనులో 22,000 మందిని ఓడించాడు. 10వ వచనంలో హదదెజరు గురించి ఇంకా క్లారిటీతో చెప్పబడింది. హదదెజరునకును తోయికి యుద్ధములు జరుగుతుండేను కనుక దావీదు హదదెజరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించెను. 12వ వచనం సిరియనుల యుద్ధ నుండి, మోయాబీల యుద్ధ నుండి, అమ్మోనీల యుద్ధ నుండి, ఫిలిస్తీన్ల యుద్ధ నుండి, అమోలేకీయుల యుద్ధ నుండి, హదదెజరు అనే శోభారాజు వద్ద నుండి వచ్చిన వాటిని అన్నింటినీ, లేకపోతే యుద్ధంలో వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ పట్టుకున్నాడు. పట్టబడలేదు, పట్టుకున్నాడు. ఓడిపోలేదు, ఓడించాడు. ఎందుకో తెలుసా? ఒకే ఒక రహస్యం దావీదు జీవితంలో రహస్యం, దావీదు జయ జీవితానికి గల రహస్యం 6వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. గాడ్స్ ప్రొటెక్షన్ వాస్ దేర్ ఫర్ డేవిడ్. ఎక్కడికి పో, సిరియన్ల మీదకు పో, అమ్మోనీల మీదకు పో, మోయాబీల మీదకు పో, అమాలేకీలు, ఫిలిస్తీన్లు ఒకళ్ళు కాదు, ఎదోమీలు చాలా మంది మీదకి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళిన చోటల్లా ఓడిపోకుండా ఓడించి వచ్చాడంటే, పట్టుబడకుండా వాళ్ళనే పట్టుకొని తెచ్చాడంటే యెహోవా తాను దావీదును కాపాడుతూ. అందుకే ఈ కీర్తన తాను రాయకుండా ఉండలేకపోతున్నాడు. నేను ఈరోజు శత్రువులందరి చేతుల్లోంచి విడిపించబడ్డానికి గల కారణం ఏంటంటే, నేను వెళ్ళిన చోటల్లా యెహోవా నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు మన కాపుదల కర్త. ఈజ్ అవర్ ప్రొటెక్టర్. వీ నీడ్ టు క్లెయిమ్ హిస్ ప్రొటెక్షన్. ఆయన కాపుదలను మనం క్లెయిమ్ చేస్తూ రావాలి. దేవా నీ కాపుదల మాకు కావాలయ్యా, నీవు లేకపోతే మేము ఈ భూమి మీద అసలు మనుగడ సాగించలేము. ఒక మాట చెప్పుకుందాం, ఈరోజు మనం వీఆర్ అండర్ హిస్ ప్రొటెక్షన్. ఎందుకో తెలుసా? వీఆర్ అండర్ హిస్ వింగ్స్, వీఆర్ ఇన్ హిస్ షాడో. ఆయన నీడలో ఉన్నాము, ఆయన రెక్కల కింద ఉన్నాము, ఆయన మన కాపుదల కర్తగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఆరోగ్యంగా క్షేమంగా. దావీదు చెప్తున్నాడు, దావీదు అవన్నీ తన చేతులు నోటితో అక్నాలెడ్జ్ చేస్తూ వస్తున్నాడు దేవుని యొక్క కాపుదలను, దేవుడు తనకిచ్చిన విజయాలను. 29వ వచనంలో నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటును. తన దగ్గర ఉన్న వేల సైన్యం, లక్షల సైన్యం, ఇంతమంది ఇన్ని వేల మందితో వెళ్ళాను అమ్మోనీల మీదకి, అందుకని జయించి వచ్చాను, ఇన్ని లక్షల మందిని తీసుకొని ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళాను, అందుకని జయించి వచ్చానని తన సైన్యాన్ని గురించి చెప్పుకోవటం లేదు. తాను అంటున్నాడు, నీ సహాయము వలన నేను శత్రు సైన్యాన్ని జయిస్తా, నీ సహాయము వలనే నేను ఎంత పెద్ద ప్రాకారమైన శత్రు ప్రాకారాలను దాటుకొని వెళ్ళిపోయి శత్రు యొక్క కోట గోడలను పడగొట్టి
శత్రువులు నేను ఓడించి వస్తానని చెప్పి దేవుణ్ణి సహాయంగా తాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు ఎంత యథార్థవంతుడు మాట్లాడుతున్నాడు 30వ వచనంలో. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో ఉంది. యథార్థవంతుడు అంటే లోపాలు లేనివాడు, పొరపాట్లు చేయనివాడు, తాను చేసేవన్నీ న్యాయసమ్మతంగా ఉంటాయి. హీఈస్ పర్ఫెక్ట్. దేవుడు యథార్థవంతుడు. అందుకే పైన చూసుకున్నాం, ఆయన యథార్థవంతుడు ఎలా యథార్థంగా ఉంటాడు. ఇఫ్ యూ బీ పర్ఫెక్ట్, నీవు పర్ఫెక్ట్గా ఉంటాను, మనము యథార్థంగా ఉంటానికి ప్రయత్నం చేస్తే ఆయన మనల్ని బలపరిచేవాడు. దీనికి సంబంధించి ఇంకొక మాట కింద ఉంది, అది కూడా చూసుకుందాం. 32లో నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు. బికాస్ హీఈస్ పర్ఫెక్ట్, ఆయన యథార్థవంతుడు కనుక నన్ను యథార్థమైన మార్గాల్లో నడిపిస్తాడు. నేను యథార్థంగా ఉండడానికి సహాయం చేసి తిరిగి నా ఎడల తన యథార్థమైన కార్యాలను జరిగిస్తాడని చెప్పి దావీదు తన జీవితంలో యథార్థతను కాపాడుకున్నాడు. తప్పులు చేశాడు, కానీ ఎవరిని తాను ఓట్రించలేదు, దబాయించలేదు. తన అధికార బలంతో ఎలాంటి వాళ్ళు కూడా లేపేసేయచ్చు. ఈ రోజుల్లో నిజాలు చెప్పినందుకు మనుషులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. దావీదు తప్పులు చేసినప్పుడు దేవుని ప్రవక్తలు దావీదు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఖండించారు. ఊరియా భార్య అయిన బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసేస్తే నాతాను ప్రవక్త వచ్చి చాలా సూటిగా నీవే ఆ పాపం చేసిన వాడు అని చెప్తే తాను వెంటనే అనొచ్చు తన చుట్టూరా ఉన్న సైన్యాన్ని అతని సంగతి చూసుకోండి అని. నాతాను అప్పటికప్పుడే చనిపోవాల్సిన వాడు. కానీ దావీదులో ఆ మనస్తత్వం లేదు. దావీదులో ఉన్న ఒక మంచి మనస్తత్వం ఏంటంటే దేవుడు తనతో మాట్లాడినప్పుడు తాను దిద్దుకోవడానికి, సర్దుకోవడానికి, సరి చేసుకోవడానికి చాలా మంచి యథార్థవంతుడు. ఎస్, ఐ హ్యావ్ డన్ ఇట్, అవును నేను చేశాను. ఎన్నెన్నో కథలు అల్లేసేయచ్చు, కానీ దావీదు యథార్థం. ప్రజాసంఖ్య చూసినప్పుడు కూడా దేశం మీదకి, రాజ్యం మీద కరువు వచ్చేసింది, ప్రజలు చనిపోతా ఉన్నారు. మళ్ళా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. దావీదు నువ్వు ఇలా చేయలేదా, ఇదిగో నువ్వు ఇలా చేయబట్టి ఇలా జరిగిందంటే, అయ్యో పాపం చేసిన వాడు నేను కదా, దుర్మార్గుడు నేను కదా, ఎందుకు నా ప్రజల మీదకి తెగులు వస్తుంది, నన్ను క్షమించమని చెప్పి పాపాన్ని ఒప్పుకుంటాడు. అప్పటికప్పుడే అర్నాను కళ్ళంలో ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించి దేవుని శాంతింపచేస్తాడు. దేవుని యొక్క కోపం చల్లారేటట్టుగా చూస్తాడు. యథార్థత చాలా కరెక్ట్గా ఉండాలి. తప్పులు చేస్తాం మనుషులు, ఉన్నది ఒప్పుకోవాలి. అవును చేశాను, తప్పిపోయాను, పొరపాటు చేశాను, నేను ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకున్న రోజు దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తాడు. కనుక ఈ కీర్తన అంతట్లో తాను యుద్ధం చేసినట్టు, తన యుద్ధంలో దేవుడు తనతో ఉన్నట్టు తాను చెప్పుకుంటూ వస్తున్నాడు. 32లో నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలాల మీదకి తీసుకెళ్ళిపోయాడు. లోయల్లో ఉన్నాడు యాక్చువల్గా దావీదు పాపం. అబ్షాలోము, సౌలు వెంట పడుతుంటే ఎంత వ్యాలీ ఆఫ్ డిప్రెషన్. ఒకవేళ పోయి దాక్కుంది కొండల గుహలేమో కానీ మానసికంగా మాత్రం గొప్ప కృంగుదలలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, మిన్నల్లినైన నన్ను, చచ్చిన కుక్కనైన నన్ను ఎందుకు సౌలిలా వెంటాడుతున్నాడని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన దావీదు అంటున్నాడు, ఆయన నన్ను నా బలము ధరింపు చేశాడు, నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేశాడు, ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెట్టాడు. గుర్తుపెట్టుకున్నాం, మన దేవుడు మనల్ని లిఫ్ట్ చేసేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు. మనం 147 కీర్తనలు చూస్తాం. దేవుని బిడ్డలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు, కృంగిపోవడం, లోయ అనుభవాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే మరణాంధకారపు లోయలో ఉంటే ఆయన నన్ను నడిపించాడు బయటికి, తన దుడ్డుకరతో, తన దండంతో నన్ను ఆదరించాడు అని చెప్పి దావీదే 23వ కీర్తనలో రాసుకుంటాడు. మనం ఏమి కృంగుదల్లో ఉండాల్సిన అవసరం లేదు, లోయల్లో ఉండాల్సిన అవసరం లేదు. జింక కాళ్ళ వల్లే చేసి ఎక్కలేనంత ఎత్తైన స్థలాల్లోకి మనల్ని తీసుకెళ్ళి నిలబెడతాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. ఇట్స్ డేవిడ్స్ ఎక్స్పీరియన్స్, ఇది దావీదు యొక్క అనుభవం. కనుక ఈ కీర్తన అంతటిలో దేవుడు తను ఎలాగా బలపరుస్తూ వచ్చాడో రాస్తాడు, తన చేత ఎలా యుద్ధం చేయించాడో కూడా రాస్తున్నాడు. చూడండి 34వ వచనం, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, హౌ టు వార్ అగెయిన్స్ట్ మై ఎనిమీస్. శత్రువులతో ఎలా యుద్ధం చేయాలో దేవుడే నాకు
నేర్పించాడు. నాకు అసలు రాదు. అదే మాట 144వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంటుంది. 144:1 ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు నేర్పించాడు. నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం ఎలా చేయాలో నాకు నేర్పించాడు. హౌ టు వార్ అగెయిన్స్ట్ మై ఎనిమీస్. నా శత్రువులు విరోధంగా ఎలా యుద్ధం చేయాలో ఆయన నాకు నేర్పించాడు. నా చేత ఆయన చేయించాడు. దావీదు దేవుని యుద్ధాలు జరిగించాడు. దావీదు దేవుని పక్షంగా అనేకమైన యుద్ధాలు చేశాడు. దావీదు దేవుని ప్రజల పక్షంగా అనేకమైన యుద్ధాలు చేసి దేవునికి, దేవుని ప్రజలకు విజయాన్ని సంపాదించి పెట్టాడు అంటాడు. అయితే దానంతటికి కారణం నా ప్రభువే. నాకు యుద్ధం నేర్పించాడు, నాకు బలము ధరింపచేశాడు, నాకు బలముగా నిలబడ్డాడు, ప్రాకారాలు దాటించాడు, సైన్యాన్ని జయించడానికి శక్తి ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ హీ, ఆయనే అని చెప్పి దేవుడిని తాను హైలైట్ చేసుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆఖరిగా 46వ వచనంలో చూడండి అంటున్నాడు, ఆయన జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. బికాస్ హీఈస్ లివింగ్. అది ఎందుకు నేను ఈరోజు ఉన్నానంటే దావీదు అంటున్నాడు, నేను నమ్ముకున్న నా దేవుడు జీవము గలవాడు. ఎంత మంచి మాట. పేతురు కూడా అన్నాడు, అయ్యా నీవు సజీవుడు, దేవుని కుమారుడు, క్రీస్తువి. యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా జీవము గలవాడు. గుర్తుపెట్టుకుందాం మనం, మన దేవుడు జీవము గలవాడు. జీవము లేని కరోనా వైరస్ ఈరోజు మనుషుల్ని వణికిస్తుంటే జీవము గల దేవుడు మనకున్నాడని ధైర్యం తెచ్చుకుందాం. ఆ దేవుని యొక్క జీవాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటా వద్దాం, క్లెయిమ్ చేస్తూ వద్దాం. లెట్ us fill ourselves with his life. ఆయన జీవంతో మనల్ని నింపుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను. మన జీవము తరిగిపోయేది, కానీ ఆయన తిరిగి మనకు జీవాన్ని ఇచ్చే దేవుడు. గుర్తుపెట్టుకుందాం, ఏం అధైర్యపడ అక్కర్లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. రెండోది, ఆయన మన ఆశ్రయ దుర్గము. ఆయన మన దుర్గము, మన పెద్ద కోట. ఆయన ఆశ్రయించాం. ఆయన మన దాగు చోటు. ఆయనలో మనం దాక్కుంటే ఏది మన దగ్గరికి రాలేదు. అదే కదా రోజు 91 ఎందుకు చెప్తున్నాం? వై వీఆర్ రిపీటింగ్ దట్ సాంగ్. ప్రతిరోజు పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయనలో మనకున్న ఆశ్రయం, ఆయనలో మనకున్న కాపుదలను మన నోటితో ఎక్నాలెడ్జ్ చేస్తూ రావడానికి, ఒప్పుకుంటూ రావడానికి, చెప్పుకుంటూ రావడానికి 91వ కీర్తన చెప్పుకుంటున్నాం. నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం, ఏ అపాయం నాకు రాదు, ఆయన రెక్కల కింద నన్ను కాపాడుతాడు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, నా ఆశ్రయదుర్గమైన దేవుడు, స్తోత్రార్హుడు, హీఈస్ మై సేవియర్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ మై సాల్వేషన్ అంటున్నాడు. ఆయన నా రక్షణ కర్త. ఒక చోట కీర్తనలో అంటాడు, నా రక్షణకు కారణభూతుడు ఒక దేవా అని ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన ఆత్మను రక్షించిన రక్షణకర్త మన ప్రాణాత్మ దేహములను రక్షిస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, సేవ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఏమాత్రం మనం మర్చిపోవద్దు. 47వ వచనంలో, నా నిమిత్తము ప్రతిదండన చేయువాడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే, నా శత్రువుల చేతులన్నవాడు, విడిపించువాడు, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నన్ను ఆయన హెచ్చిస్తాడు. మన పక్షంగా ఉన్నాడు ఆయన. మన పక్షంగా ఉండి ఆయన ప్రతిదండన చేసేవాడంట. జనములను మనకు లోబరచువాడు ఆయనే, శత్రువుల చేతిలో నుండి మన మీదికి లేచి వారందరికంటే ఎత్తుగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఎవరో శత్రువు, మనందరికీ ఉన్న ఒక కామన్ ఎనిమీ సాటన్. వాడేమో నిత్య నరకంలోనికి, నిత్య అగ్నిలోనికి, పాతాళాగ్నిలోకి, వాడు కిందకి ఏమని ఉంటుందంటే మట్టు లేని గొయ్యి అంట. పాతాళం మట్టు లేని గొయ్యి అంటే బేస్ లేదు దానికి. ఆ పాతాళంలో ఒక వ్యక్తి వేయబడితే హీ విల్ బి గోయింగ్ డౌన్, వెళ్తా ఉంటాడు. ఎన్ని రోజులు వెళ్తాడు? ఎంత పెద్ద గొయ్యి తవ్వినా, మనం బావులు నీళ్ళ కోసం తవ్వుతుంటే ఎన్ని మీటర్లు, అన్ని 150 లేకపోతే 200, 700, 1000 మీటర్లు తవ్వారు లోపలికి అని చెప్పుకుంటాం. పాతాళం మట్టు లేని గొయ్యి. ఆ గోతికి మట్టు లేదు, అడుగు లేదు.
అంటే మన శత్రువైన సాతాను దేవుడు ఒక రోజు అందులో వేసేయబోతున్నాడు ఫర్ ఎవర్. ఆ ఫర్ ఎవర్ వెళ్తానే ఉంటుందంట, యుగ యుగాలకి మట్టులోని గొయ్యలోకి వెళ్ళిపోతానే ఉంటుంది, అంత లోతైన గొయ్యి. మన శత్రువుని ఆయన మట్టులేని గొయ్యలో వేయబోతున్నాడు, మనలనేమో మన మీదకి లేచు వారి కంటే ఎత్తుగా ఆయన మనల్ని హెచ్చించాలి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన ఉన్న అత్యున్నతమైన స్థలంలో, మహోన్నతమైన సర్వోన్నతమైన స్థలాల్లో నన్ను ఆయన తీసుకుని వెళ్ళి తన సింహాసనం మీద ఆయన మనం కూర్చోబెట్టుకోబోతాడు. మన శత్రువుకి మట్టు లేని గొయ్యను ఆయన తయారు చేసి ఉంచాడు, నిర్ణయించాడు దేవుడు. నో నీడ్ టు వరీ. విశ్వాసిని బెదిరిస్తున్న, విశ్వాసిని బాధ పెడుతున్న, విశ్వాసిని బలహీనపరుస్తున్న శత్రువుకి దేవుడు నిర్ణయించిన ముగింపు ఏంటంటే మట్టు లేని గొయ్యి. దేవుని బిడ్డలకు దేవుడు నిర్ణయించిన ముగింపు ఏంటంటే అత్యున్నతమైన ఆకాశంలో దేవుని సింహాసనంలో ఆయనతో పాటు మేము నేను కూర్చోను. గుర్తుపెట్టుకున్నావు ఈ రెండు. అందుకే దేవుని పక్షాన మనం ఉండాలి, దేవుని మార్గాల్లో మనం నడవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మన జీవముగా చేసుకోవాలి, ఆయన మన ఆశ్రయ దుర్గంగా చేసుకుని ఆయనలో దాక్కోవాలి. ఆయన మన సేవియర్, రక్షకుడు అని గుర్తుపెట్టుకుని ప్రభువుని మనం స్తుతిస్తూ రావాలి. ఆఖరి ఒక్క మాట 50వ వచనం చదువుకుని ముగించుకుందాం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. నీవు నియమించిన రాజు. అయ్యా, నేను అనుకోలే రాజును అవుతానని, నేను కలలో కూడా అనుకోలేదు నేను రాజును అవుతానని, అవ్వాలని. కానీ నీవు నియమించిన రాజు, యూ హ్యావ్ అపాయింటెడ్, యూ హ్యావ్ సెంట్ యువర్ ప్రాఫెట్ శామ్యుయల్. సమూయేలు నువ్వు పంపించావు మా ఇంటికి. మా నాన్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, అన్నదమ్ములందరూ కాదని పక్కకు పంపించావు, నన్ను నువ్వు రాజుగా నియమించావు. కనుక నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు నీవే. దేవుడు రక్షణ కలుగు చేశాడు, దావీదు రక్షించాడు. అంతేకాదు అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిత్యము కనికరము చూపు వాడు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. దావీదుకి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నిత్యమైన కనికరం, ఎవర్ లాస్టింగ్ మర్సీ. 89వ కీర్తన అందులో ఉంటుంది, దావీదుకు నేను చూపించిన కృపను బొత్తిగా నేను ఎడము చెయ్యను. ఆయన పట్ల నేను చూపించే నా విశ్వాస్యతలో మార్పు రాదు. సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలము నా భక్తుడైన దావీదు పట్ల నా కృప నిత్యము నిలిచి ఉంటుందని దేవుడు చెప్తా వచ్చాడు. ఇక్కడ అదే మాట గుర్తు చేసుకుని, అయ్యా నీవు అభిషేకించిన దావీదునకు అతని సంతానముకు నిత్యము కనికరము. దేవుడు ఏది చేసినా దట్ విల్ బి ఎవర్ లాస్టింగ్. అది నిత్యమైన ప్రేమ, నిత్యమైన కృప, నిత్యమైన కనికరము, నిత్యమైన వాత్సల్యత, శాశ్వతమైన ప్రేమ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఒక ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు నిలిచి ఉండేది చూపిస్తాడు. అందుకే దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి, దానిని మనం పొందాలి. ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కరుణా కటాక్షాలు, దయా దాక్షిణ్యాల కోసం మనం ఎంతో ప్రాకులాడి వాటిని పొందాలి, వాటిని సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం వాటిని కాపాడుకోవాలి. తొట్టతొదకు ఆయన మనల్ని ఒకరోజు తనతో పాటు తన సింహాసనంలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. దాని కొరకే మనం టార్గెట్ చేయాల్సిన వారంగా ఉన్నాం. ఏమాత్రం లోకంలో ఉన్న దేంతో, ఏ పాపంతో మనం వెళ్లకుండా, సంధి చేసుకోకుండా, లేకపోతే ఒక రిలేషన్షిప్లోకి వెళ్లకుండా ఒక పరిశుద్ధమైన మన జీవితం మనం జీవించినప్పుడు దావీదులాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తన బిడ్డలుగా మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ దినాలను ప్రార్థన దినాలుగా మార్చుకుందాం. లెట్ us ప్రే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రానున్న దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ప్రార్థన అనే విత్తనాలు వేసుకుందాం, పంట ఒకరోజు కోస్తాం. ఆ ప్రార్థన యొక్క ఫలాలు మనం చూస్తాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు వీ కెన్ ప్రే. ఒక రోజు రాబోతుంది, మైండ్ సెట్ కాదు, కూర్చొని మనసు నెమ్మదిపరుచుకొని ప్రార్థన చేయలేని దినాలు రాబోతాయి. ఆ రోజుల కోసం ఇప్పుడే ప్రార్థన. దేవా, గడ్డు దినాలు, కష్ట దినాలు, శోధన కాలాలు ముందు ఉన్నాయి ప్రభా. ఇదిగో ఆ దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచు. ఆ దినాల్లో మేము నీ కొరకు గట్టిగా నిలబడాలని ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.